ఈ గొప్ప కార్యమును బట్టి మా శిరములు వంచి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారుని దీవించండి. ఈ వివాహ సమయంలో కుమారుడితో మీరేం మాట్లాడుతున్నారు, ఆ మాటలు తాను ఏమి వాగ్దానం చేశాడో, ప్రమాణము చేశాడో, అవి తన జీవిత కాలమంతయు గుర్తుపెట్టుకుని జీవించి కుటుంబ జీవితంలో వర్ధిల్లినట్లుగా నీ అనుగ్రహం, నీ కరుణా కటాక్షములు, మీ దీవెన కుమారుడి మీద మెండుగా ఉంచండి. దైవజనులుగా మేము, అలాగుని పెద్దలందరూ, ఉభయ కుటుంబాల తల్లిదండ్రులు, పెద్దలు, పరిశుద్ధులు అందరూ ఆశీర్వదిస్తూ ఉండగా మీ మెండైన దీవెనలు కుమారుడి మీద కుమ్మరించమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నిండారుగా ఆశీర్వదిందాం. మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధితో మనం ఆశీర్వదిందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో చిరంజీవి సౌభాగ్యవతి బ్యోలాదేవికను బట్టి మీ సన్నిధిలో, అనగా పెళ్లి కుమార్తెను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. తల్లి గర్భము నుంచి నేలను పడిన నాటి నుండి చిగురు వృద్ధి అగినట్లు కుమార్తెను మీరు వృద్ధిలోనికి తీసుకొచ్చి, అనగా బాల్యము నుండి యవన ప్రాయంలోకి తీసుకుని వచ్చి ఈ వివాహ శుభగడియలకు కుమార్తెను మీరు నడిపించినందుకై, వివాహ వేదిక వద్దకు నడిపించినందుకై మా శిరములు వంచి నీకు స్తుతులు ఆరోపిస్తున్నాం. భూమి మీద ఆరోగ్యం ఇచ్చి, సజీవ లెక్కలో ఉంచి, పోషించి, సంరక్షించి ఈ గడియలకు, ఈ శుభగడియలకు తీసుకొచ్చినందుకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. కుమార్తెను ఆశీర్వదించండి. ఈ వివాహ శుభ సందర్భములో దైవజనులో ఉండి మీరు ఏం మాట్లాడబోతున్నారు, ఏ వాగ్దానములు, ప్రమాణములు చేయబోతున్నారు, అవి తన జీవిత కాలమంతయు గుర్తుపెట్టుకుని ఆ మాటలకు కట్టుబడి జీవించినట్లుగా నీ కృపను దయచేయండి. వీడను ఆశీర్వదించి దీవించండి. దైవజనులుగా మేము, ఉభయ కుటుంబాలు తల్లిదండ్రులు, ఉభయ కుటుంబాల యొక్క రక్త సంబంధులు, బంధుమిత్రులు, సంఘ పరిశుద్ధులు అందరము కలిసి ఈ నూతన వధూవులను ఆశీర్వదిస్తూ ఉండగా, చిరంజీవి ప్రదీప్ కుమారును, చిరంజీవి సౌభాగ్యవతి వ్యోలాదేవికను ఆశీర్వదిస్తూ ఉండగా మీ మెండైన ఆశీర్వచనములు వారి మీద మెండుగా కుమరించమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వచ్చిన ఒకసారి చదువుతారా? నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓపీరు అపరంజితో అలంకరించుకుని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. సరే, రాణి ఓపీరు అనే బంగారముతో అలంకరించుకొని యేసునాథునికి కుడిపార్శ్వమున నిలుచుచున్నది అని ఉంది. అంటే 45వ కీర్తన అంతా సంఘం గురించిన మాటలు ఇవి. అక్కడ ఇంకొక మాట కూడా ఉంది. అదేంటంటే 10వ వచనము, నీ స్వజనమును కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరిన వాడు అతనికి నమస్కరించమనుంది. అంటే ఈ కీర్తన కౌరవ కుమారులు రాశారు. ఆ పెళ్లి కుమారుడు అంటే యేసు ప్రభుని గూర్చి 2 సంఘం గురించిన మాటలు అవి. కనుక సంఘం ఎక్కడి నుంచి ఉందంటే యేసు ప్రభు కుడిపార్శ్వమున నిలుచుచున్నదని చెప్పబడింది. అందుచేత ఈ వచనాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి ఖచ్చితంగా మరి భార్య కుడి పక్కనే ఉండాలి, ఎడం పక్కన కాదు, కుడి పక్కనే ఉండాలి. దేవుని ఆలోచన ఇది, దేవుని వాక్యం ఇది. అంచేత కుడి పక్కన అందుకే కూర్చోబెట్టాం. ఏమండి? కనుక ఈ విషయాన్ని అందరూ
గమనించగలరు, అర్థం చేసుకునగలరు. కనుక ఇక్కడ ఏం చేసినా ఆలోచన కాదు, దేవుని వాక్యాన్ని అనుసరించి ఆకాశము గతించిన, భూమి గతించిన, గతించని ఆలోచన ప్రకారం మన ఆలోచనలు నిలబడవు. కానీ 146వ కీర్తనలో రాజుని నమ్ముకొనుకుడి, వారి ఆలోచనలు, వారి యొక్క ఉద్దేశాలు నాడే లోకమంతా సమకూర్చుకొని, లోకమంతా సమకూర్చుకొని, నీ ప్రాణము విడచిన ఫలితమేమి, నీ ప్రాణము విడచిన ఫలితమేమి, శీఘ్రమే చూడివికా బలియాయే కొరకేశుడే. చూపు శోకం వేగాది నీకెలనోయి ఓ సోదరా, ఆకాను చూపు శోకం వేగాది నీకెలనోయి ఓ సోదరా, పబుతానా దోపునగై, పబుతానా దోపునగై, కొన్ని రాకుని ఇల్లికి శాపంబును, కొన్ని రాకుని ఇల్లికి శాపంబును, శీఘ్రమే చూడివికా బలియాయే నీ కొరకేశుడే. అలనాడు ఈనాడి సర్పమును గని ఆ ఇశ్రాయేలు జీవించెగా, అలనాడు ఎన్నిరాడి సర్పమును గని ఆ ఇశ్రాయేలు జీవించెగా, అలాగే యేసును చూచువారు, అలాగే యేసును చూచువారు, ఇలా నిత్య జీవమును పొందేదరు, ఇలా నిత్య జీవమును పొందేదరు. శీఘ్రమే చూడివికా బలియాయే నీ కొరకేశుడే, బలియాయే నీ కొరకేశుడే, బలియాయే నీ కొరకేశుడే. మంచిది. ఇలాంటి సమయంలో చక్కటి దేవుని వాక్యాన్ని విందాం. నూతన వధువులను ఉద్దేశించి, మనందరిని ఉద్దేశించి దైవజనులు ఒక హాఫ్ అన్ అవర్ చక్కటి వర్తమానం అందిస్తారు. ఎఫ్ఎఫ్ఆర్ గారు వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, వారికి సమయం ఇస్తున్నాం. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ వివాహ వర్తమానం ఇవ్వమని వారిని ఆహ్వానిస్తూ ఉన్నా. యోహాను సువార్త 2వ అధ్యాయములో 5వ వచనములో ఒక చక్కటి మాట ఉంది. యేసు ప్రభు వారు వివాహానికి, కానానులో జరిగే వివాహానికి పిలువబడ్డారు. యేసు ప్రభు వారు, ఆయన తల్లి, ఆయన శిష్యులు ఆ వివాహానికి వచ్చారు. అక్కడ జరిగిన కొదువేంటో మనందరికీ తెలుసు. ద్రాక్షారసం అయిపోయింది. యేసు ప్రభు వారు వివాహానికి పిలువబడ్డారు కనుక, ఆయన అక్కడ ఉన్నారు కనుక వెంటనే ఆ కొదువ తీర్చబడింది. అక్కడ యేసు ప్రభు వారి తల్లి ఒక మాట ఉంది. పరిచారకులను చూసి, ఆ కొదువ వచ్చినప్పుడు పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పునది చేయుడి, మీతో చెప్పునది చేయుడి.
యేసు ప్రభువారట తల్లి చెప్తుంది, ఆయన మీతో ఏమైతే చెప్తున్నారో దాన్ని చెయ్యండి అని తల్లి పరిచారకులతో చెప్పింది. కనుక ఆ మాట అక్కడ వరకే కాదు, మనందరితో కూడా వాక్యం మాట్లాడుతుంది. యేసు ప్రభువారు మనతో ఏమి చెప్పినా అది చెయ్యాలి. నూతన వధువులైన దీపు లేక ప్రదీప్ కుమారు, అలాగునే బ్యోలాదేవిక, యేసు ప్రభువారు మీతో ఏమి చెప్పినా అది మీరు చేస్తే మీ కుటుంబాలు నిజంగా దీవించబడతాయి, నిజంగా ఆశీర్వదించబడతాయి. వారే కాదు, మనందరం కూడా అంతే. దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయగలిగితే మనం కూడా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఆయన మీతో చెప్పున్నది చేయుడి. దేవుడు ఏం చెప్తున్నాడు మనకి, ఆయన ఏం చెప్తున్నారు మనకంటే, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చెప్పాడు, ఒక అద్భుతమైన మాట. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్న మాట కాక నీ దేవుని యెహోవా మరి నేను ఏం అడుగుచున్నాడు అన్న. దేవుడు ఏం అడగట్లేదు మనల్ని. దేవుడు మనల్ని అడిగేది ఏమిటంటే, నేను ఇచ్చిన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడవని చాలు అని చెబుతా అన్నాడు. చూడుము, ఆకాశము మహాకాశము భూమి అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అంటే ఒక కుటుంబం వర్ధిల్లాలి, ఒక కుటుంబం అన్ని విషయాల్లో దీవించబడాలి, వర్ధిల్లాలి. అలాగే దీపు అలాగే బ్యోలా కూడా దీవించబడాలి, వర్ధిల్లాలి అంటే ఖచ్చితంగా వారు చేయవలసిన పని ఏమిటంటే, దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించాలి, కట్టడలు పాటించాలి. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడని యెహోవావే. అంటే నా మాట వింటే నీకేది తక్కువ చెయ్యను. దేవుడు చెప్పే మాట అది. ఏ కుటుంబమైనా ఆయన మాట అంటే ఏది తక్కువ చేయడు, ఏ విషయం కూడా తక్కువ చేయడు. బాగా వినాలి, 2 మాటలే. మరి నూతన వధువులకి ఈ ఆజ్ఞలు ఇవ్వాలి. ఇందాక దైవజనులు మాట్లాడారు, భర్త ఏమో భార్యను ప్రేమించాలి, భార్య ఏమో భర్తకి విధేయత చూపించాలి. దేవుడు చెప్పాడు కనుక ఈ మాట వాళ్ళు అనుసరించాలి, ఖచ్చితంగా అనుసరించాలి. ఒకసారి ఇలాంటి దంపతులు వివాహం చేసుకున్నారు. ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడట, మరి ప్రదీప్ కుమార్కి ఒక బెస్ట్ ఫ్రెండ్. వివాహం అయింది, ఆ బెస్ట్ ఫ్రెండ్ వివాహానికి లేడట. సరే నేను వివాహానికి లేను కదా, నా బెస్ట్ ఫ్రెండ్కి వివాహం అయింది, ఒకసారి చూసొద్దామని ఆ బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళాడట. వెళ్ళగానే అతను లేడు. అప్పుడు అతను భార్య ఉంది, అమ్మా మరి వీళ్ళు లేడా, వాడి పేరు రమేష్, వీళ్ళు లేడా, నేను వాడు బెస్ట్ ఫ్రెండ్, నేను వాడు లేడా అని ఎలా అడుగుతుంటే వెంటనే ఆమె అందట, ఎవరండి మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు, వాడు వీడు అంటున్నారు మీరు అని అందట. అలా కదమ్మా, నేను వాడు బెస్ట్ ఫ్రెండ్ అని చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, చాలా బెస్ట్ ఫ్రెండ్. అంటే కుదరదండి అలాగునా, నా భర్త అండి, మీరు గౌరవించి మాట్లాడాలండి అందట. అయ్యి బాబాయ్ అనుకుని అతను వెళ్ళిపోతూ, ఈమె చాలా ఇదిగా మాట్లాడుతుంది, తన భర్తను బాగా ప్రేమించాలని గౌరవించాలట, మనం చాలా ఇదిగా మాట్లాడుతుంది అనుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సరే ఇంకో 6 నెలలు పోయిన తర్వాత, మనం వెళ్ళినప్పుడు కలలేకపోయాను కదా, ఇప్పుడు కలుద్దామని మళ్ళీ వచ్చాడట. మరి ఈసారి వచ్చినప్పుడు మరి ముందుసారి దెబ్బతిన్నాడు కదా, ఈసారి గౌరవంగా పిలవాలి. ఇప్పుడు ఏమ్మా వారు లేరా, ఆయన రమేష్ గారు లేరా, వారు లేరా అని అడిగితే అప్పుడు అందట, ఎవడవాడు, వాడు బయటికి వెళ్ళాడు అందడు. అంటే అర్థం ఏంటి, ఆ గౌరవం తగ్గిపోయింది. మొదట్లో చాలా గౌరవంగా మాట్లాడింది, పాస్టర్ గారు అన్నారు కదా, మొదట్లో ప్రేమ ఉన్న తర్వాత తగ్గిపోతుందని చెప్తున్నారు కదా. మొదట్లో చాలా గౌరవంగా మాట్లాడింది,
ఆ దినాలు గతించు కొలది వాడు వీడు అని వచ్చింది. ఏమండి? కనుక ఆ ప్రేమ తగ్గకూడదు. చివరి వరకు ఆ ప్రేమ ఉండాలి, చివరి వరకు తగ్గకూడదు. మొదట్లో ప్రేమ ఉంటుంది, తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గకూడదు, చివరి వరకు ఆ ప్రేమ ఉండాలి. చివరి వరకు ఆ ప్రేమ ఉండాలంటే యేసు ప్రభు వైపే చూడాలి. ఎప్పుడైతే ప్రేమ తగ్గుతుందో, ద్రాక్షారసము తగ్గినప్పుడు ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తే ఆ బాణల నిండా ద్రాక్షారసం ఎలా వచ్చిందో, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం అన్నాడు కదా. యేసు ప్రభు వైపు చూస్తే ద్రాక్షారసం ఎలా వచ్చిందో, ప్రేమ తగ్గిపోయినప్పుడు యేసు ప్రభు చూస్తే ప్రేమ పెరుగుతుంది. ఎప్పుడు స్టెబిలిటీగా ఉండదు, ప్రేమ తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ ప్రభు వైపు చూస్తే ఆటోమేటిక్గా ప్రేమ మనలో పుడుతూ ఉంటుంది. కనుక దీపు కానీ వ్యోలా కానీ ప్రేమ తగ్గినప్పుడు ఎవరి వైపు చూడాలి? వాళ్ళు యేసు ప్రభు వైపు చూడాలి. మళ్ళీ ప్రేమ అనేది పుడుతుందన్నమాట. అంచేత దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలి. నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథము 15:4 ఒక వ్యక్తిని చూస్తాం మనం. మొదటి రాజులు 15:4 ఒక వ్యక్తిని చూస్తాం. ఆయన ఎవరంటే దావీదు. ఆయన గురించి ఏం చెప్పబడిందంటే, దావీదు తన జీవిత దినములన్నీ యెహోవా ఇచ్చిన ఆజ్ఞలలో దేని యందును తప్పిపోకుండా ఉండెను అని ఉంది. మీరు ఆ మాట పట్టుకోవాలి. దీపు అలాగనే బిల కూడా పట్టుకోవాలి. దావీదు కట దేవుడిచ్చిన ఆజ్ఞలు తన జీవిత కాలమంతయు తప్పిపోకుండా పాటించాడట. ఎంత గొప్ప మాట అది. తన బ్రతుకు దినాలన్నీ కూడా దేవుడిచ్చిన ఆజ్ఞలలో దేని యందు తప్పిపోలేదట, దేని యందు తప్పిపోలేదట దావీదు. మొదటి రాజు 15:4 ఉంటుంది. నాన్న దీపు బైబిల్ చూస్తున్నావా? బైబిల్ మూసారా? బైబిల్ చూడలేదా? బైబిల్ చూడండి మరి. మొదటి రాజులు 15:4 ఈ మాట కనపడుతుంది. వాళ్ళు తమ బ్రతుకు దావీదు తన బ్రతుకు దినాలన్నీ కూడా దేవుని ఆజ్ఞలు పాటించి నడిచాడట. అలా నడిచినందుకు గాను దావీదు జీవితం ఎలా దీవించబడిందంటే, ఒక మాట చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగింపులు తీసుకొస్తాను. దావీదు జీవితం ఎలా దీవించబడిందంటే మీరు గమనించాలి, ఒక మాట గమనించాలి. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 35వ వచనం చదువుతారు ఒకసారి. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 35 చదువుతారా? 37, 35. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడంటే దేవుడు ఏ రాజు కాలంలో చెప్తున్నాడంటే ఈ మాట హిజ్కియా రాజు కాలంలో చెప్తున్నాడు. ఈ మాట వినాలి, బాగా వినాలి. హిజ్కియా రాజు కాలంలో ఏ రాజు? హిజ్కియా రాజు. బాగా వినాలి. ఇప్పుడు దావీదు దేవుడి యొక్క ఆజ్ఞలన్నీ పాటించాడు కనుక దావీదు ఎప్పుడు జీవించాడంటే మనం గమనిస్తే హిజ్కియా రాజు ఎప్పుడు వచ్చాడు, దావీదు ఎప్పుడు వచ్చాడో మనం గమనిస్తే మత్తయి శుభవార్త 1వ అధ్యాయం. నాన్న దీపు బైబిల్ చూడాలి, అలాగే బ్యూలా కూడా చూడాలి. 1వ అధ్యాయము చూడండి, 6వ వచనం చదవండి ఒకసారి. యెషయి రాజైన దావీదును కనెను. అనండి, యెషయ రాజైన దావీదుని కనెను. బాగా వినాలి. ఇప్పుడు అక్కడి నుంచి మీరు చూస్తే ఊరియా భారీగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. అంటే దావీదు కొడుకు సొలొమోను. సొలొమోను ఏమో రెహబామును కనెను. తర్వాత రెహబాము అబియాను కనెను. అబియా ఆసాను కనెను. ఆసా యెహోషాపాతును కనెను. యెహోషాపాతు యెహోరామును కనెను. యెహోరాము ఉజ్జియాను కనెను. ఉజ్జియా యోతామును కనెను. యోతాం ఆహాజును కనెను. ఆహాజు హిజ్కియాను కనెను. అంటే దావీదు దగ్గర నుంచి హిజ్కియా కాడికి వచ్చేసరికి 10 తరాలు. హిజ్కియా రాజు కాలంలో అహష్వేరోష్ అనే రాజు యెరూషలేము యుద్ధానికి వస్తే
దేవుడు అంటాడు అక్కడ చక్కటి మాట, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును కాపాడుతాను. అంటే 10 తరాల ముందు జీవించిన దావీదుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దావీదుని మర్చిపోవట్లేదు దేవుడు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణాన్ని నేను కాపాడుతాను. అంటే బాగా వినాలి. అంటే దేవుని ఆజ్ఞలు ఏ వ్యక్తి అయితే పాటిస్తున్నాడో, దేవుని కట్టడలు ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే పాటిస్తుందో ఆ వ్యక్తి దేవుని హృదయంలో ఉంటున్నాడు. 10 తరాల తర్వాత కూడా దావీదుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణాన్ని నేను కాపాడుతాను అని హిజ్కియా రాజుతో చెప్తున్నాడు దేవుడు. బాగా వినాలి. అంటే దేవుడు దావీదుని మర్చిపోలేదు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు కట్టలు భూమి మీద అనుసరించి నడుస్తామో దేవుడు మనల్ని మర్చిపోడు. దావీదు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు. దేవుడు దావీదుని మర్చిపోలా. 10 తరాలే కాదు. ఇంకొక మాట మనం చదివితే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-7 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ ఒక మాట చూడండి మీరు, ఒక మాట దయవుంచి 1వ అధ్యాయము యేసుక్రీస్తు అనకని చదవండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానము, చూడండి ఎలా పేర్కొంటున్నాడు. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానము, అంటే దావీదుని మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ. బాగా వినాలి. దావీదుని మెన్షన్ చేస్తున్నాడు. అంటే శరీరధారిగా దైవతనయుడు అవతారం ఎత్తి భూమి మీదకి వచ్చినప్పుడు, వినాలి, దైవతనయుడు భూమి మీదకి శరీరమును దాల్చి భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరు మెన్షన్ చేస్తున్నాడంటే దేవుడు దావీదుని మెన్షన్ చేస్తున్నాడు. ఏమని? యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, అంటే దావీదుని పేర్కొన్నాడు. దావీదు సంతానముగాను. ఇంకొక మాట, తర్వాత మాట, మృతులలో నుంచి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా. దావీదు కుమారుడు అన్నాడు, దేవుని కుమారుడు అన్నాడు. ఎక్కడికి పేర్కొన్నాడో దావీదుని చూడండి, బాగా వినాలి. 1, శరీరమును బట్టి దావీదు కుమారుడు అన్నాడు, మృతులలోంచి పునరుద్ధానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు అన్నాడు. అంటే దావీదుని ఎంతగా దైవ సంకల్పములో దేవుడు వాడుకున్నాడో మనకు అర్థమవుతుంది. ఈ మాటలు అందరికీ అర్థమవుతున్నాయి నాకు మరి గమనించాలి. కొంచెం బైబిల్ బాగా టచ్ అయిన వాళ్ళకి అర్థమవుతాయి. పైన చూస్తే అర్థం కావు, కానీ కొంచెం బైబిల్ బాగా దగ్గరికి రావాలి. దావీదుని తన సంకల్పంలో ఎంతలా వాడుకున్నాడో మనకి అర్థమవుతుంది. ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ నడుస్తారో ఖచ్చితంగా వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అందుకే మనం మత్తయి సువార్త గమనిస్తే ఎన్ని తరాల తర్వాత దావీదుని మళ్ళీ ఎత్తుకుంటున్నాడు చూడండి. 28 తరాల తర్వాత దావీదుని ఎత్తుకుంటున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం చూస్తే దయవించి చూడండి. ఇక్కడ 16వ వచనం 17వ వచనం చదివితే, అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ ఎన్ని? 14. ఇప్పుడు దావీదు కానించి చూడండి. దావీదు కానించి ఇశ్రాయేలు ప్రజల యూదులకి కొనుకోబడిన కాలం వరకు 14 తరాలు, మళ్ళీ అక్కడి నుంచి యోసేపు వరకు 14 తరాలు. అంటే 14 28 తరాలు. 28 తరాలు అయిన తర్వాత కూడా యేసుప్రభు పుట్టినప్పుడు యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపించబడెను అంటున్నాడు. అంటే దేవుని ఆజ్ఞలు పాటించడం ద్వారా దేవుడు ఎంతగా తన దృష్టిలో మనల్ని పెట్టుకొని మనల్ని ఆశీర్వదిస్తాడు, మన వృద్ధిలోకి తీసుకొస్తాడు. అందుచేత దీపుకి బ్యోలాకి దైవజనులుగా మేమిచ్చే ఒక హెచ్చరిక లేక సందేశం ఏదనక, ఎప్పుడైతే మనం దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తామో ఆకాశము నాది,
భూమి నాది, మహాకాశము నాది, అందున్నదంతా నాది, మీకు ఏది లోటు చేయను అని చెప్తున్నాడు. ఆయన మనతో చెప్పింది చేస్తే ఏది లోటు రాదు. ద్రాక్షారసం అక్కడ లోటు రాలా. మీతో చెప్పింది చేయండి అందు తల్లి, వాళ్ళు అలాగే చేశారు, లోటు రాలా. ఆయన మనతో చెప్పింది చేస్తే ఏం చెప్పాడంటే మనకు ఆయన ఆజ్ఞలన్నీ పాటించమన్నాడు కనుక అది మనం ఎప్పుడైతే పాటిస్తామో మన కుటుంబాలకు ఎన్నడూ ఏ లోటు రాదు. అందుకే దావీదు కుటుంబం దీవించబడినట్లుగా మనం చూస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథము ఒక మాట చూసి నేను ముగిస్తాను, వివాహంలోకి వెళ్తాను. 2వ రాజుల గ్రంథం చూడండి ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయములో దావీదు కుటుంబం దీవించబడింది. 7వ అధ్యాయం 29 చదవండి దయచేసి. నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడునుగాక అంటున్నాడు. కనుక మన కుటుంబం ఆయన సన్నిధిలో నిత్యము ఆశీర్వదించబడాలంటే దావీదు ఎలాగైతే ఆజ్ఞలు పాటించాడో, నిత్యము ఎలాగైతే ఆశీర్వదించబడిందో దావీదు కుటుంబం, అలాగే కుమారుడు దీపు అలాగే బ్యోలా ఇద్దరూ కూడా దేవుని ఆజ్ఞలు పాటించే కుటుంబముగా జకరియా ఎలిజబెత్తుల వలె సకలమైన ఆజ్ఞలు చొప్పున నిరపరాధులుగా వాళ్ళు ఎలా నడుచుకున్నారో అలా నడుచుకుంటే వీళ్ళు ఖచ్చితంగా దేవుడు వీళ్ళని కూడా ఆశీర్వదించి వృద్ధిలోకి తీసుకొస్తాడని దైవజనుడిగా ఈ విషయాలు వారికి తెలియజేస్తూ మరి నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. మంచిది. చిన్న మాట ప్రార్థన చేసుకుని వివాహంలోకి వెళ్ళిపోదాం. అందరూ కళ్ళు మూసుకుంటారా? చిన్న మాట ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకునండి. చిన్న మాట ప్రార్థన. మరి దేవుని సేవకులు మోహన్ గారు వచ్చి చిన్న మాట ప్రార్థన చేస్తే వివాహంలోకి వెళ్ళిపోదాం. రండి, తొందరగా రండి. చిన్న మాట ప్రార్థన. ఎక్కువగా మాట్లాడుతున్నారండి, కాస్త మాట్లాడకండి, కాస్త సహకరించండి. ఇప్పుడు దాకా చాలా బాగా సహకరించారు, కాస్త సహకరించమని ప్రభు పేరట మనం చేస్తున్నాను. మరి సమయంలో క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం వివాహంలో వివాహ ప్రకటన ఉంటుంది. 2 ప్రకటనలు మనం మందిరాల్లో చదువుతాం, 3వ ప్రకటన ఇక్కడ చదువుతున్నాం. దయవుంచి వివాహ ప్రకటన మీ అందరి అనుమతి తీసుకోవాలి కనుక వివాహ ప్రకటన చదువుతున్నాం, జాగ్రత్తగా గమనించండి. వివాహ ప్రకటన పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం వేంపాడు గ్రామ కాపురస్తులు శ్రీ చిప్పాడ వెంకటేశ్వరరావు, శ్రీమతి వెంకటలక్ష్మి గారి కుమారుడు చిరంజీవి ప్రదీప్ కుమారుకును, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మండలం విజయవాడ పట్టణ కాపురస్తులు శ్రీ అరసవల్లి రాజశేఖర్, శ్రీమతి భార్గవి గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి బోలా దేవికను 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 12వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటలకు ఇందుకూరి సూర్యనారాయణరాజు సూర్యకాంతం కళ్యాణ మండపం, గునుపూడి, భీమవరం బ్రదర్ రామదాలపల్లి శ్రీపాల్ గారిచే పరిశుద్ధ వివాహం జరుపుటకు పెద్దలచే నిర్ణయించబడెను. కావున దేవుని ఏర్పాటు ప్రకారం పరిశుద్ధ గృహస్థ జీవనంలో ప్రవేశించి అందులో వర్ధిల్లినట్లు వారి కొరకు ప్రార్థన చేయవాలని కోరుచున్నారు. వీరు జతపరచబడటం సరికాదని న్యాయమైన హేతువుని ఎవరైనా కనుపరపగలిగిన ఎడల అట్టివారు తమ ఆక్షేపణను వివాహ తేదీ లోపలనే తెలియపరచవలని ఇందు మూలముగా కోరుచున్నాము. వివాహ ప్రకటన. మరి వివాహం మాకు ఇష్టం లేదండి అని ఎవరైనా అభ్యంతరం తెలియజేస్తే వ్రాతపూర్వకంగా తెలియచేయాలి, లేకపోతే ఇంకెప్పుడు దీన్ని తెలియచేయకూడదు. చాలా సంతోషం, మీరందరూ మౌన ప్రకటన తెలియజేశారు. ఈ వివాహం మాకు ఇష్టమేనని మీరు స్పష్టంగా మాకు తెలియజేశారు. చాలా సంతోషం. అందరూ ఒకసారి చేయెత్తి మనం దేనికి వందనాలు చెల్లిందామా? అంతేకాదు వివాహం చేయడం మాకు అందరికీ సమ్మతి అని మీ సమ్మతి తెలియచేయండి. మీ కుడి చేయి చూపించండి, అందరూ కూడా మీ కుడి చేయి చూపించండి. చాలా సంతోషం. ఇప్పుడు మీ అందరి దగ్గర నేను అనుమతి తీసుకున్నాను. ఇప్పుడు
తల్లిదండ్రుల దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి. దయవుంచి పెళ్లి కుమార్తె తరపున తల్లిదండ్రులు, పెళ్లి కుమారుడు తరపున తల్లిదండ్రులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. నన్ను మీరు ఇద్దరు లేవండి. ఇప్పుడు బైబిల్ అక్కడ పెట్టేసి ఇద్దరు లేవండి, ఎదరికి రండి. మనం కూడా ఎదరికి రారా, కొంచెం ఎదరికి. ఈ సమయంలో మీ అందరి దగ్గర సమ్మతి తీసుకోవడం జరిగింది. అమ్మా కొంచెం ఎవరో మాట్లాడకండి ప్లీజ్, ఎవరో మాట్లాడకండి. మీ అందరి దగ్గర సమ్మతి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇరువైపులా తల్లిదండ్రుల దగ్గర సమ్మతి తీసుకుంటాం. మరి అబ్బాయి తరపున తల్లిదండ్రులు, అమ్మాయి తరపున తల్లిదండ్రులు పైకి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. చెప్పాడు వెంకటేశ్వరరావు గారు, అలాగే వెంకటలక్ష్మి గారు, అలాగే రాజశేఖర్ గారు, భార్గవి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అయ్యాక అంత సురుగ్గా ఉండండి. రండి, తొందరగా రండి, స్టేజ్ మీదకి వచ్చేయండి. బాబు వైపు రండి, మీరు ఇలా వచ్చేయండి. ఈ పక్క రండి. సంతోషం. మైక్ వారికి ఇవ్వండి. అయ్యా ఈ సమయంలో మరి ఇక్కడ నుంచున్న ఈ పురుషుడు, ఈ కన్యక, మరి మీ కుమారుడైన ప్రదీప్ కుమార్కి, మరి కుమార్తె బ్యోలా దేవికను మీ కుమారుడికి కాబోయే భార్యగా, మీ ఇంటి కోడలిగా మీరు చేసుకోవడానికి మనస్ఫూర్తిగా మీరు ఇష్టపడుతున్నారా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు. చాలా సంతోషం. అమ్మ మీరు చెప్పండి. మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు. చాలా సంతోషం. అయ్యా తీసుకోండి. మీ పేరు చెప్పండి ఒకసారి అందరికి వినపడేలాగున. అరసవల్లి రాజశేఖర్ గారు. మంచిది. అమ్మ మీ పేరు చెప్పండి, మైకులో చెప్పండి. భార్గవి. చాలా సంతోషం. అయ్యా మరి ఈ సమయంలో మీ కుమార్తె బ్యోలాదేవికి మరి కుమారుడు ప్రదీప్ కుమారుని మరి మీ కుమార్తెకు భర్తగా స్వీకరించడానికి మీరు మీ ఇంటి అల్లుడిగా అంగీకరించడానికి మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా, లేదా అభ్యంతరం ఏదైనా ఉందా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు. అమ్మ మీరు చెప్పండి. మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారు. చాలా సంతోషం అండి. నేను ఇప్పుడు తల్లిదండ్రులుగా మీ ఇద్దరి దగ్గర సమ్మతి తీసుకున్నాను, మీ యొక్క అనుమతిని తీసుకున్నాను. ముందేమో సంఘము తగ్గించి తీసుకున్నాను, తర్వాత మీ దగ్గర తీసుకున్నాను. చాలా సంతోషం. ఓకే నాయనా, మైక్ పట్టుకోనైనా పెళ్లి కుమారుడా, అందగాడా, మైక్ పట్టుకో, దగ్గరికి పెట్టుకో మైక్. జంట చూడముచ్చటగా ఉంది కదండి. ఓకే మంచిది. నాయనా ప్రదీప్ కుమార్, నీ ఎదుట ఉన్న ఈ కుమార్తె అనగా పెళ్లి కుమార్తె బ్యోలా దేవికను నీ పెళ్లి భార్యగా స్వీకరించడానికి నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా, లేక బలవంతం ఏదన్నా ఉందా? ఏంటది? ఎవరిని? గట్టిగా చెప్పాలి. కుమారుడికి చాలా సిగ్గు ఎక్కువ అండి, గట్టిగా చెప్పు. ఓకే ఎవరిని? బ్యోలా దేవికను చెప్పినాను, మాట్లాడినానా? అది మంచిది. చాలా సంతోషం. అమ్మా ఈ మైక్ పట్టుకోరా తల్లి, దగ్గరగా ఉంచుకో. అమ్మా బ్యోలా దేవిక, నీ ఎదుట ఉన్న ఈ పురుషుడిని అనగా ప్రదీప్ కుమారుని నీ పెళ్లి భర్తగా స్వీకరించడానికి అంగీకరించడానికి నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా, లేక ఏదైనా బలవంతం ఏదైనా ఉందా? అమ్మ వినపడింది ఎవరికైనా? ఎవరికి ఏమీ వినపడలా. దగ్గర పెట్టుకో ఇంకొంచెం. చెప్పు. మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. వెరీ గుడ్. ఎవరిని? వెరీ గుడ్. చాలా సంతోషం. ఇప్పుడు అందరి సమ్మతి తీసుకున్నాను. ఇప్పుడు వివాహం చేయడానికి నేను ఎదురుకొస్తున్నాను.
తీసుకో. మీ యొక్క అబ్బాయి కుడి చేయి పట్టుకోండి. అమ్మాయి ఈ చేయ పట్టుకోండి. ఇలా అమ్మా, మీ పాప కుడి చేయి పట్టుకోండి. మీ పాప కుడి చేయ ఆ పక్కనండి. మీరు కూడా పట్టుకోండి. ఇప్పుడు ఆ చేయి పట్టుకొచ్చి అబ్బాయి చేతిలో పెట్టండి ఒకసారి. వెరీ గుడ్. సార్ అందరం చప్పట్లు కొడదామండి. ఓకే, చాలా సంతోషం. తొందరగా తీసుకోండి ఫొటోస్ మరి. అమ్మ ఈ పక్కన రండి. సరే, కనుక మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి దానిని మీరు ఆశీర్వదించి గౌరవించిన దేవుడవు నీవు. ఈ ప్రత్యేకమైన సమయంలో చిప్పాడ వెంకటేశ్వరరావు గారు, వారి సతీమణి మా సోదరి వెంకటలక్ష్మి గారిని బట్టి ప్రార్థిస్తూ, వారి కనిష్ట కుమారుడు చిరంజీవి ప్రదీప్ కుమార్ను బట్టి ప్రార్థిస్తున్నాం. విజయవాడ వాస్తవ్యులు అరసువల్లి రాజశేఖర్ గారిని బట్టి, వారి సతీమణి మా సోదరి భార్గవి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన కనిష్ట కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి వ్యోలా దేవికను బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో రాజశేఖర్ గారు, భార్గవి గారు తమ కుమార్తె చేతిని ప్రదీప్ కుమార్ యొక్క చేతిలో ఉంచి ఉండగా, అంటే కన్యాదానము చేసి ఉండగా, ఇరువురిని కూడా మీరు ఆశీర్వదించండి. ఇది మొదలుకొని వారు కలిసి జీవిస్తూ ఆయురారోగ్య క్షేమ ఐశ్వర్యాలతో సుఖశాంతులతో వారు జీవిస్తూ నీ కృపలో వర్ధిల్ల భాగ్యము ఈ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయము చేయండి. పెద్దలందరూ ప్రార్థిస్తూ ఉండగా, ఉభయ కుటుంబాలు, తల్లిదండ్రులు, కూడవచ్చిన పరిశుద్ధులు, పెద్దలందరూ వారిని ఆశీర్వదిస్తూ ఉండగా, ప్రదీప్ కుమార్ని వ్యోలా దేవికను మీరు ఆశీర్వదించి దీవించండి. జీవిత కాలమంతయు ఈ రీతిగా కలిసి జీవించినట్లుగా, చేతులు కలపడమే కాదు మనసులు కలిసి జీవించు కృప వారికి దయచేయమని దైవజనులు చెప్పిన వాక్యము ద్వారా జీవితాంతము ఆ మాటలకు లోబడి జీవించే జీవితాలు వీరికి దయచేయమని మీరు ఆశీర్వదించి దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, మహిమ ఘనత కీర్తి ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, మంచిదండి. మీరు తొందరగా కానీ తొందరగా, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఓకే, చూడండి, ఇంకా మీ పని అయిపోయింది. మీరు వెళ్ళొచ్చు. వెంకటేశ్వర గారు, లక్ష్మి గారు, రాజశేఖర్ గారు, భార్గవి గారు, మీరు వెళ్ళండి. చాలా సంతోషం. మిగతా పనులు చక్కబెట్టు. చెప్పాడు ప్రదీప్ కుమారు అను నేను, చెప్పాడు ప్రదీప్ కుమారు అని నేను అన్నా. ఆ మైక్ కొంచెం సౌండ్ నానా, మైక్ సౌండ్ దగ్గర పెట్టుకున్నానా. ఓకే ఓకే నాన్న, డిస్టర్బ్ చేయకండి. దగ్గర పెట్టుకున్నా, దగ్గర పెట్టుకో, టెన్షన్ పెట్టుకోక, ఏమీ కంగారు పడకు. చెప్పాడా ప్రదీప్ కుమారు అను నేను, ప్రదీప్ కుమార్ అను నేను సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనది ఏదియు నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. అలా చూడు, ఏం చెప్తున్నావు, అలా చూడు. ఓకే, మంచిది. నువ్వు కూడా తన వైపు చూడమ్మా. మంచిది. సంఘం ఎదుటను సర్వశక్తి గల
సర్వశక్తి గల రక్షకుడైన రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను యేసుక్రీస్తు ఎదుటను ఆయన చిత్తమును బట్టి ఆయన చిత్తమును బట్టి అరసవల్లి విశ్వవల్లి వ్యోలా దేవికను వ్యోలా దేవికను నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని ఏర్పాటు చేసి ఉన్నాడని నమ్మి నా పెళ్లి భార్యగా స్వీకరించుచున్నాను. ఎవరని? వ్యోలాదేవినండి. స్వీకరించావా? ఓకే, మంచిది. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును నేను ఆమె ఎడల నమ్మకముగా ఉండునని వాగ్దానము చేయుచున్నాను. జీవమును కృపావరములో పాలి భాగస్థురాలని ఆమెను ఎంచి ప్రభువునందు సమస్తమును పంచుకొనిదనని ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటి యందు ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరచి హెచ్చించదనని ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్. ఇవన్నీ ఎవరితో చేసావు? సంఘం ఎదుట. ఎవరితో చేసావని అడిగాను. వ్యోలాదేవికితో చేసావు. ఓకే. ఎవరు ఎదుట? సంఘం ఎదుట, దేవుని ఎదుట, అందరి ఎదుట చేసావు. ఓకేనా? జీవితాంతం కాపాడుకోవాలి. ఓకే, మంచిది. దయవించి అమ్మాయికి నువ్వు తీసుకురా తల్లి. నీవు ప్రదీప్ కుమార్ వైపు చూస్తూ చెప్పాలి. ఓకేనా? ఆయన వైపే చూడాలి. ఓకే, మంచిది. అరసవల్లి వ్యోలాదేవిక అను నేను సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనది ఏదియు నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. సంఘము ఎదుటను సర్వశక్తి గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను ఆయన చిత్తమును బట్టి ప్రదీప్ కుమారును నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని నమ్మి నా పెళ్లి భర్తగా స్వీకరించుచున్నాను. ఎవరని? ప్రదీప్ కుమార్ గారిని. వెరీ గుడ్, చాలా సంతోషం. మంచిది. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును నేను అతని ఎడల నమ్మకముగా ఉండునని ప్రమాణము చేయుచున్నాను. నేను అతనికి లోబడి యుందుననియు మరియు ప్రభువునందు కుటుంబమునకు అతడు శిరస్సని గౌరవించదననియు ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటి యందు ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరచి హెచ్చించదనని ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్. ఈ ప్రమాణములన్నీ ఎవరితో చేశారు? ప్రదీప్ కుమార్ గారు. ఎవరు ఎదుట? దేవుని ఎదుట, సంఘము ఎదుట. వెరీ గుడ్, చాలా సంతోషం. వెరీ గుడ్. ప్రభునందు పిల్లలు, ఈ సమయంలో వీరు చేసిన ప్రమాణములు, వాగ్దానములు జీవితాంతము వారు కాపాడుకునే విధముగా వీరి కొరకు ప్రార్థన చేద్దాం. దైవజనులందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దైవజనులు యోహాను గారు, అలాగుని వాసు గారు, నాని గారు, దైవజనులందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే తమ్ముడు నాగభూషణం గారు, మల్లేశ్వరరావు గారు, మోహన్ రావు గారు, దైవజనులందరూ పైకి రండి. మల్లికార్జునరావు గారు అంటే మల్లికార్జునరావు గారు, దైవజనులందరూ పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం.
ఇంకెవరైనా దైవజనులు ఉంటే పైకి రండి. అయ్యా స్టేజ్ మీదకి రండి. అందరూ స్టేజ్ మీదకి రండి. అయ్యా రండి, యోహాను గారు రండి. మరి ఈ సమయంలో దైవజనులు మన మధ్యలో ఉన్నారు. యోహాను గారు వారు ప్రార్థన చేస్తారు. మీరు జీవితాంతం కలిసి జీవించినట్టుగా వారు చేసిన ప్రమాణములు, వాగ్దానములు కాపాడుకున్నట్లుగా వారు ప్రార్థన చేస్తారు. మీ కుడి చేతులు చాపండి దైవజనులందరూ. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు.